హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద డే ఆఫ్ ద జాకిల్' ఇదొక థ్రిల్లర్ సిరీస్. జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. నేను లాస్ట్ ఇయరే ఈ సిరీస్ కంప్లీట్ చేశా గైస్. కొంచెం ఫీవర్ వచ్చిందని లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో ఒక 3-4 డేస్ వరకు వీడియోస్ ఏం చేయలేదు. ఆ టైంలో ఈ సిరీస్‌ని బింజ్ వాచ్ చేశా. బట్ వీడియో చేయడం కుదరలేదు. బట్ మన ఇన్‌స్టాగ్రామ్ మీమ్ పేజ్‌లో ఈ సిరీస్‌ని సజెస్ట్ చేశా. రీసెంట్‌గా తెలుగు డబ్ యాడ్ చేశారని విన్నాను. సో ఇక వీడియో చేస్తున్నాను. జియో హాట్‌స్టార్ ఓపెన్ చేశాక ఈ సిరీస్ నేమ్ సెర్చ్ చేశాక మెయిన్ పేజ్‌లో తెలుగు ఆడియోలో ఉన్నట్లు కనిపించదు. బట్ సిరీస్ ప్లే చేశాక అక్కడ ఆప్షన్ ఉంటది. తెలుగు ఆడియో సెట్ చేయడానికి. ఇది గమనించండి. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది గైస్. ఈ సిరీస్‌లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటది. సో ఈజీగా ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి 9 అవర్స్ పైనే పడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే రీసెంట్‌గా ఒక 2-3 మంత్స్‌లో నేను చూసిన ద బెస్ట్ థ్రిల్లర్ సిరీస్ గైస్. నిజంగా హెల్త్ బాలేక చాలా లో ఫీల్ అవుతున్న టైంలో ఈ సిరీస్ చూసా గైస్. మంచి కిక్ ఇచ్చింది. డెఫినెట్‌లీ థ్రిల్లర్ లవర్స్ అందరికి నచ్చుతుందనుకుంటున్నాను. 10 ఎపిసోడ్స్ ఉన్నాయని కంగారు పడకండి. జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయండి. ఇక మిగిలినవన్నీ మీరే బింజ్ వాచ్ చేసేస్తారు. సో డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. సింపుల్‌గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్‌లో ఒక హైలీ స్కిల్డ్ అసాసిన్ జాకిల్ స్టోరీ చూపిస్తారు. అతను తన లైఫ్‌లో చేయబోయే లాస్ట్ మిషన్ కోసం రెడీ అవుతూ ఉంటాడు. అదే టైంలో ఒక ఏజెంట్ బియాంకా మన జాకిల్‌ని వెతుక్కుంటూ వస్తుంది. అసలు ఆ ఏజెంట్ ఎవరు? మన జాకిల్‌ని ఎందుకు పట్టుకోవాలనుకుంటుంది? సో ఫైనల్లీ మన జాకిల్ తన లాస్ట్ మిషన్‌ని కంప్లీట్ చేసాడా లేదా? లేదా ఆ బియాంకా మన జాకిల్‌ని తన లాస్ట్ మిషన్ కంప్లీట్ చేసే ముందే పట్టుకుందా? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. జనరల్‌గా ప్రతి స్పై థ్రిల్లర్ సిరీస్‌లో ప్లాట్ సేమ్ ఉంటది. బట్ ఈ సిరీస్‌లో ప్లాట్ నుంచి, క్యారెక్టర్స్ నుంచి, మ్యూజిక్ నుంచి, థ్రిల్ నుంచి, యాక్షన్ సీక్వెన్సెస్ నుంచి, సస్పెన్స్ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న టెన్షన్ వరకు ప్రతి ఒక్కటి కూడా మనం స్టార్ట్ చేసిన నుంచి లాస్ట్ వరకు మనం ఒక క్వాలిటీ కంటెంట్ చూస్తున్నామన్న ఫీలింగ్ తెప్పిస్తది. ఇఫ్ మీరు మూవీ లవర్స్ అయ్యుండి ప్రెజెంట్ మంచి కంటెంట్ ఏం రాక మూవీస్ ఆర్ సిరీస్ చూడడం ప్రస్తుతానికి ఆపేసిన వాళ్ళైతే ఇప్పుడే జియో హాట్‌స్టార్ ఓపెన్ చేసి ఈ సిరీస్‌ని స్టార్ట్ చేయండి గైస్. మీ ఇంట్రెస్ట్ తిరిగి వస్తుంది. డెఫినెట్‌లీ లాస్ట్ ఇయర్ వచ్చిన అన్ని సిరీస్‌లలో ఇది ద బెస్ట్ సిరీస్ అని చెప్పుకోవడానికి ఏం సందేహం లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఒక మంచి కిక్ ఇచ్చింది. లాస్ట్ టైమ్ అసలు మంచి మూవీస్ ఆర్ సీరీస్ రావట్లేదని మెల్లమెల్లగా మూవీస్ ఆర్ సీరీస్ మీద ఇంట్రెస్ట్ పోతున్న టైంలో 'మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1' మూవీని థియేటర్‌లో చూసిన తర్వాత ఫుల్‌గా సాటిస్ఫై అయ్యి బయటికొచ్చా. సేమ్ టు సేమ్ అదే ఫీలింగ్ ఈ సీరీస్ చూసాక వచ్చింది. నేను ఎప్పుడు కూడా ఇంతగా ఒక సీరీస్‌ని రీసెంట్ టైమ్‌లో పొగడలేదు గైస్. ఇంతగా చెప్తున్నానంటే ఇక అర్థం చేసుకోండి. ఈ సీరీస్ నాకు ఎంత బాగా నచ్చిందో. మీకు టైం ఉంటే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ మస్ట్ వాచ్ థ్రిల్లర్ సీరీస్. అడల్ట్ కంటెంట్ కూడా పెద్దగా ఏం లేదు. కావాలనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.